మంచిని మంచిగానే చెప్పుకోవాలి. చెడుని చెడుగానే చెప్పుకోవాలి. లోకేష్ నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళటం, నాన్న ఆదేశాలు ఇమ్మీడియేట్‌గా అమలు చేసిన కొడుగ్గా, అట్ ద సేమ్ టైమ్ మదన పడుతున్నటువంటి కార్యకర్తలకి కరెక్ట్ అయినటువంటి స మందుగా వెళ్ళాడు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకందరికీ సంతోషాన్నిచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తన్నాడు. అసలు విషయాన్ని కనిపెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు ఎవడు పట్టించుకోవట్లేదు. ఎవడి పని ఆడు చేసుకుంటున్నాడు. ఎవడి స్వార్థం వాడు ఉంటున్నాడు. ప్రజల సమస్యలు ఎవడు పట్టించుకోవట్లేదు అన్నది తేలింది. అందుకని ఇంతమంది రాష్ట్ర కార్యాలయానికి రావాల్సి వస్తుందని తేలింది. వెంటనే వాళ్ళందరినీ మందలించారు. అందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎందుకు దర్బార్లు పెట్టట్లేదని ప్రశ్నించడంతో అదొక ఇష్యూ అయింది. తద్వారా లోకేష్ బాధ్యతాయుతంగానే చేశారు. కానీ కవరేజ్ విషయంలో కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి కొన్ని మీడియాలో. ఏంటో తెలియదది. ఎందుకంటే 4 గంటల్లో 4000 సమస్యలు విన్నారు అన్నటువంటి సాధ్యమవుతుందా? గంటకి 60 నిమిషాలు. 4 గంటలంటే 4 ఆర్లు 240 నిమిషాలు. 240 నిమిషాల్లో 4000 వినగడం సాధ్యమవుతుందా ఎవరికైనా? రోబోకి ఇట్టిట్లా అంటే అదేదో రోబో ఇట్లా పుస్తకాన్ని ఇట్లా తిప్పితే కుదిరితే అట్లాగా. ఓ మనిషితో మాట్లాడడానికి కనీసం విషయం తెలుసుకోవడానికి, కనుక్కోవడానికి ఓ 10 నిమిషాలు పడుతుంది. మేబీ 4000 వినత పత్రాలు ఆయనతో వెళ్ళిన బృందం తీసుకుని ఉంటుంది. దాన్ని సాగ్రిగేట్ చేసి ఆ బృందం పనిచేసి ఉంటుంది. స్వయంగా లోకేషే పరిశీలించారు 4000 అంటే 4 గంటల్లో అంటే అది కొంచెం అసహ్యంగా ఉంటుంది. మనం ప్రజలకి ఎక్కువ అతిగా చూపించొద్దు. వాస్తవం ఏంటో చెప్పండి. పర్ఫెక్ట్‌గా చెప్పండి లోకేష్ విషయంలో. అది బావుంటుంది.